హౌస్ వైఫ్. 2 కిడ్స్ ఉన్నారు నాకు. పీసీఓడీ ఇష్యూ ఉందండి. మా హస్బెండ్ సెర్చ్ చేసి తనే తీసుకొచ్చారు. యాక్చువల్‌గా నాకు నమ్మకం లేకుండే. వెళ్లి చూస్తే గదా మనకు తెలిసేది అని తను తోటే నేనొచ్చాను. నాకు ఇర్రెగ్యులర్‌గా మెన్స్ట్రువల్ ఉండేది. బట్ ఇప్పుడు అది కొంచెం రెగ్యులర్‌గా అయిపోయింది. వెయిట్‌లో మాత్రము ఆల్‌మోస్ట్ 2.3 వరకి ఉంది. మా డైటీషియన్ వచ్చేసి సుప్రియ గారు. తను ఎలాగంటే ఎవ్రీ డే నన్ను మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఒక్క రోజు వర్కౌట్ పెట్టకపోయినా స్టెప్ కౌంట్ పెట్టకపోయినా, "ప్రియాంక గారు ఏమైందండి? ఈరోజు స్టెప్ కౌంట్ చేశారా? చెయ్యాలి కదా!" అని చాలా చెప్తూ ఉండేది. నాకు ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతుంది సుప్రియ గారు. అన్నీ ఇంట్లో ఉండేటియే గదా మనకి అనిపిచ్చింది. బయట నుంచి మనం స్పెషల్‌గా చేసుకోవడం, కుక్ చేసుకోవడం అలాంటిదేది లేకుండా బాగుంది. వితిన్ ఫ్యూ డేస్‌లో నాకు రిజల్ట్ అనేది కనిపిచ్చిందండి. బట్ తను కూడా చాలా బాగా నేర్పిస్తుంది ప్రసన్న. నేనంతా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నట్టు. నాలాగా హార్మోనల్ ఇన్‌బాలన్స్ ఉండేవాళ్ళు కూడా చాలా మందున్నారు ఈ జనరేషన్‌లో. డైట్ అనేది మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేను ట్రస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా జాయిన్ అవుతే బాగుంటుంది. ఆన్‌లైన్ అయినా కూడా చాలా బావుంది. ఓవరాల్‌గా బెస్ట్ అనే చెప్తానండి. హాయ్ ప్రియాంక. హాయ్. ఎలా ఉన్నారు? యాహ్! గుడ్. యాహ్! సో, మీరు ఫస్ట్ వచ్చినప్పుడు నేనే మాట్లాడాను గదా మీతోని. యాహ్! అవునండి. యాహ్! సో, ప్రియాంక లైక్ ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. 2 కిడ్స్ ఉన్నారు నాకు. హ్మ్. ఓకే. సో, ముందు ఎనీ కాంప్లికేషన్స్ ఏదన్నా ఉండేనా మీకు? యాహ్! పీసీఓడీ ఇష్యూ ఉందండి. ఓకే. సో, ఎప్పుడైతే లైక్ మీరు ఫిటైక గురించి ఎక్కడ తెలుసుకున్నారు మీరు? ఆ! ఇది నాకు మా హస్బెండ్ సెర్చ్ చేసి తనే తీసుకొచ్చారు. యాక్చువల్‌గా నాకు నమ్మకం లేకుండే. తనే ఒకసారి వెళ్లి చూస్తే గదా మనకు తెలిసేది అని తను తోటే నేనొచ్చాను. డైరెక్ట్ వాకిన్ అయ్యాను. తను యాహ్! నార్మల్‌గా మాకు సరౌండింగ్‌లో దగ్గరలో ఏదుంది అని జెప్పి సెర్చ్ చేశారు. ఓకే. సో, డైరెక్ట్‌లీ మీరు సెర్చ్ చేసి తెలుసుకొని వచ్చారు. యాహ్! ఓకే. సో, అంతకు ముందేమన్నా ఫాలో అయ్యారా మీరు? డైట్ ఫాలో అవ్వడం ఏమైనా? లేదండి. ఇది నా ఫస్ట్ వర్కౌట్ అయినా, డైట్ అయినా ఇది ఫస్ట్. ఓకే. మీ డైటీషియన్ గురించి చెప్పండి. లైక్ తను ఎలా మిమ్మల్ని గైడ్ చేశారు అని? మా డైటీషియన్ వచ్చేసి సుప్రియ గారు. తను ఎలాగంటే ఎవ్రీ డే నన్ను మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఒక్క రోజు వర్కౌట్ పెట్టకపోయినా, స్టెప్ కౌంట్ పెట్టకపోయినా, "ప్రియాంక గారు ఏమైందండి? ఈరోజు స్టెప్ కౌంట్ చేశారా? చెయ్యాలి కదా! ఓకే. మీకు బాడీ పెయిన్స్ ఉంటే వదిలేసేయండి. రిలాక్స్. రేపు చేసుకోండి" అన్నట్టుగా చాలా పాజిటివ్‌గా ఆహ్, ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఆహ్, ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతుంది తను సుప్రియ గారు. అండ్ కమింగ్ టు డైట్ ఎలా ఉండే మీకు డైట్ అంటే ఏం చేయాలా? కష్టంగా ఇంత అనిపించడమా? ఉంటుందా? అన్నట్టుగా. బట్ ఇప్పుడు ఓకే. నార్మలే కదా! అన్నీ ఇంట్లో ఉండేటియే గదా! మనకి అనిపిచ్చింది. బయట నుంచి మనం స్పెషల్‌గా చేసుకోవడం, కుక్ చేసుకోవడం అలాంటిదేది లేకుండా బాగుంది. సో, ముందుటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చింది మీ డైట్‌లో? డైట్‌లో చాలా డిఫరెంట్ ఒచ్చింది. యాక్చువల్‌గా నాకు ఆహ్, వితిన్ ఫ్యూ డేస్‌లో నాకు రిజల్ట్ అనేది కనిపిచ్చిందండి. నాకు ఇర్రెగ్యులర్‌గా మెన్స్ట్రువల్ ఉండేది. బట్ ఇప్పుడు అది కొంచెం రెగ్యులర్‌గా అనిపిస్తుంది. వచ్చింది. రెగ్యులర్‌గా అయిపోయింది. సో, అంటే చేంజ్ మీకు తెలుస్తుంది. మీ బాడీలో కానివ్వండి, అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ అయినట్టు. సో, యాహ్! మీరు యోగా సెషన్స్ జాయిన్ అయ్యారా? లేదా రికార్డెడ్ చేసారా? యోగా సెక్షన్స్ యోగానే అవుతున్నాను. బట్ తను కూడా చాలా బాగా నేర్పిస్తుంది ప్రసన్న. తను ఒకవేళ నీకెంత కుదిరితే అంత చెయ్యి నీ బాడీకి. ఆహ్, ఒకవేళ మజిల్ పెయిన్ అది ఉంటే రిలాక్స్ అవ్వు. కంటిన్యూ చెయ్యి. చాలా ఓపికగా చెప్తూ వస్తుంది తనకు కూడా. హ్మ్. చాలా క్లియర్‌గా ఆహ్, చెప్తుంది. నేనంతా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నట్టు. ఓకే. సో, యోగా మీకు నచ్చింది. అంటే కంఫర్టబుల్‌గా, ప్రాపర్‌గా చేయగలిగారు. సో, బిఫోర్ జాయినింగ్ చాలా క్వెషన్స్ ఉండే మీకు. అంటే ఎలా ఉంటది? ఏంటి? చాలా అవును. అడిగారు క్వెషన్స్. డైరెక్ట్‌గా మీతోటే అడిగాను కదా! హ్మ్. అంటే నాది యూజ్ నెగటివిటీ అవ్వట్లేదు. నేను విన్నాను బయట నుంచి. డైట్ చేస్తే ఈరోజు చేస్తాం, 2 డేస్ చేస్తాము, 5 డేస్ చేస్తాం, సిక్స్త్ డే అది తినాలనిపిస్తది. క్రేవింగ్స్ చాలా వస్తుంటవి. మళ్ళీ ఒక్కసారి తింటే మన బాడీ మనకి రాదు అన్న నెగటివిటీ నేను చాలా విన్నానది.
అంటే నేను కూడా అదే ఉంటుందేమో అన్నట్టుగా అనుకున్నాను కానీ ఎస్ ఎస్ యా. సో క్రేవింగ్స్ మీకు అంటే చాలా బెస్ట్ థింగ్ ఇది యాక్చువల్లీ. అంటే చాలా మందికి ఫుడ్ తగ్గించగానే క్రేవింగ్స్ అవ్వడం స్టార్ట్ అయిపోతా ఉంటుంది. సో అదే అండి, అంటే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు డెఫినెట్లీ క్రేవింగ్ అవుతుంది. సో మన బాడీని డిప్రైవ్ చేయొద్దు ఎప్పుడు. సఫిషియెంట్ గా తీసుకుంటే క్రేవింగ్ వచ్చేది ఉండదు, ఛాన్స్ ఉండదు. సో ఇప్పటి వరకు మీరు ఎంత చేంజ్ చూసారు? వెయిట్ లాస్ లో కానివ్వండి, ఇంచెస్ ఎలా డ్రాప్ అయ్యాయి? ఇంచెస్ ఐడియా లేదు. వెయిట్‌లో మాత్రము ఆల్‌మోస్ట్ 2, 2 కేజెస్ టు 2.3 వరకి ఉంది. ఓకే. ఎన్ని డేస్ అవుతుంది ఇప్పటి వరకు? 1 మంత్ అవుతుందనుకుంటా. సో మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? యాహ్! బానే ఉందండి. అంత ఏం లేదు. బాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడే కొంచెం యాక్టివ్‌గా అనిపిస్తుంది. అప్పట్లో కొంచెం వర్క్ చేయగానే కొంచెం ఆన్ ఆయాసంలా. సో లైక్ మీరు జాయిన్ అయ్యే ముందు ఆమ్, చాలా క్వశ్చన్స్ ఇవన్నీ ఉండే, అంటే జాయిన్ అవ్వాలా లేదా, అవుదా లేదా అని. అవును. మీలాగే చాలా మంది ఉంటారు, ఇంకా జాయిన్ అవ్వాలా లేదా అన్నట్టు క్వశ్చన్స్ లో ఉంటారు. సో వాళ్ళకి అవును. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే నాలాగా హార్మోనల్ ఇన్‌బాలన్స్ ఉండేవాళ్ళు కూడా చాలా మందున్నారు ఈ జనరేషన్‌లో. డైట్ అనేది మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేను ట్రస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా జాయిన్ అవుతే బాగుంటుంది. అంటే బాగుంది. నాకు ఓవరాల్‌గా అంత ఇబ్బందిగా ఏం అనిపించట్లేదు. చేంజ్ చూస్తారు అండ్ ఎక్కువ హెక్టిక్ ఉండకుండా ఈజీగా వెళ్ళిపోతుంది అంటున్నారు, రైట్? యాహ్! యాహ్! ఓకే అండి. సో జస్ట్ ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 1.5 మంత్ అట్లా అవుతుంది, రైట్? సో అయ్ ఇంకా మీ జర్నీ ఉంది. ఇంకొక 1.5 మంత్, ఇంకొక 6 మంత్స్ కి మీరు కూడా ఫాలో అవ్వచ్చు. బికాజ్ ఈ 3 మంత్స్ ఏంటంటే మనకు ఒక ఇంట్రొడక్షన్ ప్రాసెస్ లాగా ఉంటుందన్నమాట. సో హ్మ్. సుప్రియ చెప్పింది ప్రాపర్ గా ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్లీ మీకు ఇంకా బెటర్ గా మీరు రిజల్ట్స్ చూస్తారు. ష్యూర్ అండి. లైఫ్ స్టైల్ ప్రాసెస్, ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అనేది. సో లాస్ట్ ఫిటైకి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఓవరాల్‌గా బెస్ట్ అనే చెప్తానండి. అంటే ఓకే. నేను వచ్చిన థాట్స్‌కి నాకైతే ఓకే. రీచ్ అయింది. నా మైండ్ సెట్‌కైనా దేనికైనా బాగుందండి అది. మనం ఎన్ని సార్లు కాల్ చేసినా, ఏదున్నా కూడా వాళ్ళు ఇచ్చే రిప్లై అయినా ఏదైనా కూడా ఓపికగా బాగా చెప్తున్నారు. ఇది చెప్పాను కదా! అది కదా! అని లేదు. మనం ఎన్ని క్వెషన్స్ అడిగినా ఎంత ఉన్నా కూడా బాగా స్మూత్‌గా వస్తుంది ఆన్సర్. ఈవెన్ యోగా దగ్గర కూడా ప్రసన్న గారు కూడా ఆహ్, ఇది చెప్పాను కదా! ఏమనదు. ఓకే. టైం పడుతుంది. కానీ నువ్వు ట్రై చేయాలి. అనేది బాగుంది. చాలా బా మామూలుగా బయటకెళ్తే ఇంత ట్రైనింగ్ ఉండదనుకుంటున్నా నేనైతే. మనం బయట పెట్టి మమ అనిపిచ్చే బదులు ఇక్కడ తను ప్రతి ఒక్కరిని చూస్తది. ప్రతి ఒక్క పర్సన్ ఎలా చేస్తున్నారు, ఎంత స్ట్రెచింగ్ చేస్తున్నారు, హ్యాండ్స్ అయినా, లెగ్స్ అయినా కూడా. యాహ్! సో ఆన్‌లైన్‌లో ఉంది గదా! ఎలా ఉంటుందో అని లైక్ కొంచెం చూస్తారనమాట. ఆన్‌లైన్ హ్మ్. కదా! అంత కాంటాక్ట్ ఉండదేమో అనేసి. అంటే అవును. ఆన్‌లైన్‌కి డిఫరెన్స్ ఉంటది అనుకుంటారు. సో ఆ డిఫరెన్స్ మీరు చూసారా? లైక్ అంటే ఎక్కువ డిఫరెన్స్ అనిపించిందా మీకు? నేను కూడా ఫస్ట్ అనుకున్నాను. ఆన్‌లైన్‌లో ఎలా ఉంటుందో ఏంటో అన్న ఒక భ్రమ నాకుండేది. బట్ ఆఫ్‌లైన్ కంటే ఇంక ఇదే బెటర్ అనిపిస్తుంది. తను బాగా అబ్జర్వ్ చేస్తది. ఈచ్ పర్సన్‌ని ఎవరెలా చేస్తున్నారు, ఏంటి ఆహ్, ఇంకొకటి హ్మ్. సమ్ మనకేదైనా రాలేదనుకో బెండ్ అవ్వకపోయినా ఏదైనా కూడా నువ్విలా ట్రై చెయి. ఫస్ట్ నీ బాడీని కొంచెం తను టెక్నిక్స్ చెప్తదన్నట్టు. చెప్పే టెక్నిక్స్ కూడా చాలా బావుంటుంది. మనకి ఆఫ్‌లైన్ అంత అది ఉండదు. ఆన్‌లైన్‌లో అయినా కూడా తను మళ్ళీ 2, 3 టైమ్స్ చేసి చూపిచ్చి నువ్వు ఒకసారి ట్రై చెయి. మళ్ళీ ట్రై చెయి అన్నట్టుగా చేస్తది. ఒకవేళ అవ్వలేదనుకో, ఓకే. అది ట్రై చేస్తుంటే వస్తుంటది అనే విధానం తను చెప్తుంది. హ్మ్. ఓకే. ఓకే ప్రియాంక. సో నైస్ టు టాకింగ్ యూ. మళ్ళీ నేను మీకు కనెక్ట్ అవుతాను. సో ఇంకా మీ జర్నీ ఉంది. ఇది ఇంకా కొంచెం మనం బెటర్‌గా చేస్తూ వెళ్తే ఇంకా మంచిగా మీరు రిజల్ట్స్ చూస్తారు. ఫర్ ష్యూర్. ఇంకా ఇంప్రూవ్ అవుతారు అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు. సో థ్యాంక్ యూ ప్రియాంక ఫర్ ద టెస్టిమనీ. అండ్ మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మీలాగా ఎవరికైతే క్వెషన్స్ ఉన్నాయో, ఎవరైతే హెసిటేట్ అవుతూ ఉంటారో జాయిన్ అవ్వటానికి, సో యాహ్! వాళ్ళకి మీది మంచి మెసేజ్ అన్నమాట. ఓకే. యూ కెన్ ట్రస్ట్ అస్ అని. మళ్ళీ కనెక్ట్ అవుదాము ఆఫ్టర్ 3 మంత్స్ ఆర్ ఆఫ్టర్ 6 మంత్స్. అప్పుడు మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుంది మీ ప్రోగ్రెస్ ఇదంతా.
యాహ్! షూర్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టెస్టిమనీ ప్రియాంక. ఓకే.